కదా. అందుకే వర్షం ఒక్కసారి కురిస్తే చాలండి, సింపుల్ లాజిక్. పైరేసిన తర్వాత దేవుడా ఒక్కసారి వాన కురిపించిన ఆయన, ఇక ఇక సంవత్సరం అంతా కురవపోయినా పర్లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒక్కసారి కురిసిన వానతో ఏ పంట అయినా పండిందా? ఏం జరగాలి? ఒకసారి కురిస్తే కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి, కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి. అట్లా నీ పంట మొత్తం నువ్వు చేతికి వచ్చిందాకా తరచు కురుస్తానే ఉండాలి. తొలకరి వాన, కడవరి వాన, మధ్యలో జల్లులు పడతానే ఉండాలి. అప్పుడు పైరో కొలికొచ్చిద్ది. మరి మన పరిస్థితి కూడా అంతే కదండి. పరిశుద్ధాత్మ జల్లుల కింద మనం తడవకపోతే, తరచుగా తడవకపోతే ఎప్పటికి మనలో పరిపూర్ణత వచ్చింది? ఎప్పటికి మనం ఆయన స్వారూప్యంలోకి రూపాంతరం చెందగలుగుతాం? ఇది ఎంత ప్రాముఖ్యమైంది విశ్వాసులారా. ఈరోజు నేర్చుకోండి, ఇక సాధన చేయండి. ఒకనాటి వర్షంతో ఒక పంట ఇంటికి రానట్లే తొలుత నీవు పొందిన అభిషేక ప్రభావం చేత నీ జీవితకాలం అంతా నడవజాలవు. తరచుగా నీకు మళ్ళా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉన్నది. దీన్ని మర్చిపోవద్దు. ఇది లేఖనం చెప్తున్న సత్యం. కొంతమంది అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోరు. వాళ్ళ సంగతి నాకు అనవసరం. పరిశుద్ధాత్మను అంగీకరించి వాక్య సత్యాన్ని ఎరిగిన వారితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇప్పుడు చెప్పిన దానిలో? ఒకసారి అభిషేకం పొందితే చాలా, మళ్ళా ఆత్మచేత సంధించబడాలా? చెప్పండి. దానికోసం మనం ప్రత్యేకంగా పని కట్టుకోవాలా, లేకపోతే ఆశువుగా ఆటోమేటిక్గా అదే వస్తుంటుందా? ఆటోమేటిక్గా అదే వచ్చే పని అయితే తండ్రి తనను అడిగినోడిగా అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించనన్న మాట ఎందుకు వాడాలి? ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అడిగి పొందుకోవాలి. దానికోసం మనం కొంచెం టైం కేటాయించాలి. వాక్య ధ్యానం చేయాలి. ఓపిక బాగుండి ఆరోగ్యం బాగుంటే ఉపవసించాలి. ఒకవేళ ఉపవసించే పరిస్థితి లేకపోతే కనీసం దేవునికి టైం ఇవ్వాలి. ఈరోజు అంతగా ప్రత్యేకంగా లోపాన్ని గుర్తించి, ఆ బలహీనతను గుర్తించి, అయ్యో కొంచెం ఏదో మనలో తేడా వచ్చినట్టుంది అని ఎరిగి తిరిగి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని కాస్త నిదానం కలిగి శక్తితో నింపబడే అనుభవాలు బహు కొద్ది మందికి ఉన్నాయి. చాలామంది సెల్ ఫోన్లో పడ్డారు. ఇప్పుడు అభిషేకం అంతా సెల్ ఫోన్లోనే. మామూలు అభిషేకం కాదు, దెమ్మ తిరిగిపోతుంది అభిషేకం. అసలు అయ్యో నేను అయిపోయాను రా బాబా అన్న స్పర్శ కూడా ఉండట్లా ఒక్కొక్కళ్ళకి. ఎక్కడో మొదలుపెట్టి ఆడుకో అయిపోయాను, నా బతుకి ఆడుకో అయిపోయింది, తెల్లారిపోతుంది అన్నది కూడా అర్థం కావట్లా. ఆఖరికి 3 రోజులు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని పోయి కూడా దీన్ని తీసుకొని పోతున్నాడు బూచోడిని, పాపాయిని, మధ్యలో టైంపాస్ కోసం. అదెందుకు బ్రదర్? తెలియొద్దు మరి పబ్లిక్లో ఏం జరుగుతుంది, మరి ఏడా మరి రాజకీయ నాయకుడాయే, మొత్తం లోకం అంతా ఏలేవాడాయే, తెలియాలా మరి పాపం బిడ్డకి. అది గతంలో భక్తులకు జరిగింది. అట్లా గతకాలపు భక్తుల్లో ఆ ఆకలి, ఆ ఆర్ద్రత, ఆ ఆత్మ కొరకైనటువంటి పరితాపం ఉంది. ఈరోజు లేదు. నాయక గణంలోనే అది లేనప్పుడు విశ్వాస గణానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపాన్ని నాయక గణమే గుర్తించినప్పుడు, నీవే కాపరి గుర్తించినప్పుడు నీ మంద ఎలా గుర్తించింది? గుర్తించాలి. ఆ విషయంలో మనం చైతన్యవంతులం కావాలి. దానికోసం మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. ఎప్పుడైతే దేవా ఇదిగో నీ ఆత్మశక్తి నాలో కొరవడింది, ప్రార్థన జీవితం సన్నగిల్లింది, వాక్యం పట్ల ఆసక్తి సన్నగిల్లింది, సువార్త ప్రకటన కొరకైన భారం చచ్చిపోయింది, అయ్యో పరిశుద్ధత కొరకైన రోషం నాలో చల్లారింది, నాలో ఆత్మీయ దాహం చల్లారింది, నాకు అర్థమైపోతుంది నేను అభిషేకాన్ని కోల్పోయాను, కొరవడిందని. దయచేసి ఇదిగో నాకు మరలా ఆ కృపనివ్వు, ఆ శక్తినివ్వు. ఇదిగో నేను ప్రత్యేకంగా దానికోసం టైం కేటాయిస్తున్నాను. నా పూర్వపు ఆత్మీయ వైభవాన్ని నాకు తిరిగి దయచేయమని కూర్చునేంత ఆత్మీయ మెళకువ మనకు ఉండాలి. అలాంటి మెళకువ మనకు లేకపోతే సాతాను కలిగించే మత్తులో గతకాలపు అభిషేకాన్ని గూర్చి ప్రగల్భాలు పలకటం తప్ప పసేం ఉండదు.
చివరికి ఏ మెట్టుకు వస్తాం తెలుసా? ఇదంతా ముందే ఎరిగి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పేశాడు పౌలు. అంత్యకాలంలో ఎట్లుంటారు తెలుసా? మామూలుగా ఉండరు, బిల్డప్ భక్తులు, మహాభక్తుల్లాగా ఉంటారు, కానీ పస ఉండదు, విషయం ఉండదు, ఓవర్ యాక్షన్. మామూలు చూస్తే అబ్బో నాయన ఎంత భక్తుడు అన్నట్టు ఉంటారు, కానీ లోపల ఏముండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లు భక్తి పరులలో భక్తి యొక్క శక్తి ఉండదు. శక్తి సంఘములో లేనప్పుడు సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలిగిద్ది? మండుచున్న పొద గదా మోషేని ఆకర్షించింది, మండుచున్న సంఘము గదా లోకాన్ని ఆకర్షించగలిగింది. లోకం నాశనం అవుతుందానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు నిద్రపోవటమే. లోకం పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? శత్రువు పెట్టరేగి విలయతాండం, కరాళ నృత్యం, వికటాటహాసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? సంఘం తన బాధ్యతను విస్మరించి నిద్రపోవటమే. ఏం చేద్దాం? సంసోన్లు దెలీలా ఊళ్ళో తలకాయలు పెట్టి నిద్రపోతున్నారు. ఇశ్రాయేలుకు రక్షణ ఎక్కడా మరి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాదండి, శత్రువులను ఎదుర్కొని వాళ్ళతో పోరాడి జయించిన తర్వాత మళ్ళీ ఆత్మను పొందుకోవడానికి పోవాలి సంసోను. ఆత్మను పొందుకోవడానికి పోవట్లా. అబ్బో చాలా కష్టపడ్డాను, ఫిలిస్తీన్లు కొంతమందిని వేసేసాను, బాగా అలిసిపోయాను. దెలీలా ఏడున్నావు దెలీలా? అస్సలు తట్టుకోలేకపోతున్నాను దెలీలా, బాగా కష్టపడ్డాను దెలీలా, కాస్త నీ ఓడి చూపిస్తే బొబ్బుంటావు దెలీలా, నువ్వు కాస్త తలని అలా అంటే కాస్త అలా నిద్రపోతాను, తర్వాత నువ్వు గుండు చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం.